ప్రపంచంలోని అనేక రహస్యాల కోసం ఈ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సాంలోని గువాహతిలో ఉన్న నీలాచల కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్యదేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలు అందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతూ ఉంటారు. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత ఋతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో 3 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేస్తారు. ఆలయం తెరిచి 4వ రోజు వరకు అక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండగ లేదా అంబుబచి మేళాను జరుపుతూ ఉంటారు. ఈ 3 రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చి జలం ఎర్రగా వస్తుందని చెప్తుంటారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తూ ఉంటారు. ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దయ్యాలను దుష్టశక్తులను వదిలించుకోవడానికి మధ్యప్రదేశ్ లోని దేవిజీ మహారాజ్ ఆలయానికి వస్తూ ఉంటారు. దుష్టశక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడ సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురు కట్టతో కొట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ భూత్ మేళా లేదా దయ్యాల ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశం పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.